హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరియజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మీకు లేటెస్ట్గా యూపీఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీకైతే 1129 వేకెన్సీస్ దాకా అయితే మీకు ఉండడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ స్ట్రీమ్లో చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో 22 జనవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చూసి అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్గా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో మీకు ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండ్ అలాగే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2 types ఆఫ్ పోస్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మొత్తం కలిపి 1129 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో శాలరీ కూడా అయితే యాజ్ పర్ యూపీఎస్సి నార్మ్స్ ప్రకారం అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇండియాలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే. సో మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. upsc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 979 వేకెన్సీస్ ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే 21 years నుంచి 32 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ చూసినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్స్ట్రా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఉండడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో వీళ్ళందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో ఇంకా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం 100 rupees అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీకు ఆన్లైన్లో అయితే అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్. తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు 22 జనవరి నుంచి ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. 11th ఫిబ్రవరి లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ లాస్ట్ డేట్ కంటే ముందులో అయితే అప్లై చేయండి. సో మీరు ఇక్కడ యూపీఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేశారు. సో దాంట్లో అయితే మనకు ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే మీరు యూజర్గా అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరైతే మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసి తర్వాత మీరైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అవి కూడా అయితే అప్లోడ్ చేసి సో మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. లాస్ట్గా ఫైనల్గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసి ఆన్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా మీరు రిఫరెన్స్ ఐడి కూడా అయితే మీరు సేవ్ చేసుకుని ఉంచుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీకు స్టార్టింగ్ డేట్ అయితే 22 జనవరి నుంచి ఉంది. సో లాస్ట్ డేట్ 11th ఫిబ్రవరి లోపల అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా 11th ఫిబ్రవరి లోపల అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ అయితే 25th మే 2025 నాడైతే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 12th నుంచి 18th ఫిబ్రవరి లోపల అయితే మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా మీరైతే ఎలాంటి రాంగ్ పెట్టకుండా మీరు కరెక్ట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసి అన్ని డీటెయిల్స్ చూసి వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అయితే చూసి వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు.
సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరింకా జాబ్ వీడియోస్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్‌లోకి వెళ్ళండి వీడియోస్‌లోకి. సో, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. వీడియోస్ రీసెంట్‌గా రిలీజ్ చేసినవి. సో, అవన్నీ చెక్ చేసి మీరైతే మీకు సంబంధించిన జాబ్స్ అయితే అప్లై చేసుకోండి. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.